ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, సత్క్రియలు అనగా మంచి క్రియలు, మంచి కార్యాలు. ఇవి చేయటానికి ప్రభువట తన బిడ్డలను సిద్ధపరిచాడు అని ఇక చక్కటి వాక్యము సెలవిస్తున్నారు. ఈ సత్క్రియలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు సమాధానం కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది అని మనం ధ్యానం చేసాం. ఈ దినము ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయము
10వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ప్రభు తన కార్యాలను చేయటానికి ఈ భూలోకములో దేవుడు తన బిడ్డలను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, నీవే సత్క్రియ చేయాలి, ఏ మంచి పని చేయాలి, వీటి ద్వారా దేవుని నువ్వు గణపరచాలి. దీన్ని చేయటనకట క్రీస్తు యేసునందు మనము సృష్టించబడిన వారమై ఉన్నాం. దేవుడు తన సృష్టి అంతా జరిపి సమస్తము మంచిది అని ఆయన ఎంచాడు. కాబట్టి ఈ యొక్క సత్క్రియలు చేయటానికి ప్రభువట మనలను సిద్ధపరిచాడు, ఆయన సృష్టించాడు, ఆయన పని అయి ఉన్నాము. సృష్టి యావత్తు కూడా ఆయన ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా చేస్తాము. మరి ఆయన చేతి పని అయ్యున్నటువంటి మనము కూడా సత్క్రియలు చేయటానికి ప్రభు చేత ఏర్పరచబడి ఉంటుండగా సత్క్రియలు చేయవద్దా ప్రశ్న. అందుకనే దేవుని వాక్యం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాం. కాబట్టి ఆయన చిత్తమును జరిగించాలి, ఆయన ఉద్దేశ్యాలు నెరవేర్చాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఏదైతే ఆయన సెలవిస్తున్నాడు, ఏదైతే ఆదేశిస్తున్నాడు, ఆ మాట ప్రకారంగా మనం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఎవరట? యేసుక్రీస్తు. ఎఫెసీ పత్రికలో అంటాడు, మీరు ముందుగా సిద్ధపరచబడిన వారు. ఎవరి చేత? దేవుని చేత. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలు అంటాడు, మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియలు ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. సత్క్రియలు క్రీస్తు ప్రభు, దుష్క్రియలు అపవాది సాతాను. కానీ సత్క్రియలు చేయటానికి మనల్ని ఏర్పాటు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, దానినట మనం యేసుక్రీస్తు దినం వరకు కూడా కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉందని మీరు రోడిగా నమ్మాలి. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం. రెండవ మాట ఫిలిప్పీ పత్రికలు అంటాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియలు ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. చూసారా? సృష్టించినవాడు, ఇది ఆరంభించినవాడు క్రీస్తు ప్రభు. మీలో ఈ సత్క్రియలు ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్మొచ్చును. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలు ఆయాచితంగా మనం సత్క్రియలు చేయటంగా, సత్క్రియలు చేయటానికి ప్రభు మనలను ఆయన సృజించాడు. అంతేకాకుండా దేవుడుట ఆయన ఈ సత్క్రియలు ఆరంభించినటువంటి వాడు ఆయనే. దాన్ని నీవు నేను క్రీస్తు దినము వరకు కూడా కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉంది అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు.
అలాగ కొనసాగించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మిండుగా కుమరించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా, సత్క్రియలు నాయనా చేయుటకు నాయనా ఆదిలో నీ ఉద్దేశ్యమై ఉన్నది, అందుకే నీ బిడ్డలను సృజించావు. దాన్ని క్రీస్తు దినం వరకు కొనసాగించే బాధ్యత మాకు ఇచ్చావు. దేవా, ఆరాధిస్తున్న కుటుంబాలు దీవించండి, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులను దీవించండి, ఆయురారోగ్యాలు కలుగు చేయండి. నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలను తండ్రి జ్ఞాన వివేకాలతో చక్కగా సిద్ధపరిచి వ్రాయించి జయము కలుగు చేయండి. గల్ఫ్లో యుద్ధ బీభత్సవాలు దూరపరచండి, చల్లటి వాతావరణం కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి నడిపించును గాక. ఆమేన్.